జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఇంకా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. వచ్చే నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఒక 10 రోజుల్లో 10వ తారీఖు నుండి 13వ తారీఖులో ఇంకో ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని అయితే నేను విశ్వసిస్తా ఉన్నా, ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ కేవలం డబ్బులు కాదు, కాదు. ఛార్జ్ షీట్ మీరు అన్నట్టుగా 9-10 వేసారంటే ఆగస్టు 11 ఆయన అరెస్ట్ అవుతారు అనే ప్రచారం నిజమా? ఇప్పుడు అది ప్రచారం మాత్రమే సార్. ప్రచారాలు చాలా జరుగుతాయి సార్. ప్రచారాలు చేసిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సార్. ఇంకా సెకండ్ ఛార్జ్ షీట్ వేస్తారు. వాళ్ళు చెప్పారు కదా ఇంకో ఛార్జ్ షీట్ పడతాయని. నాకు తెలిసి 10వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో ఒక ఛార్జ్ షీట్ వస్తుంది సార్. వాళ్ళే చెప్పారు, సిట్ వాళ్ళే చెప్పారు ఇంకో ఛార్జ్ షీట్ వస్తుందని. మొన్న డీజీపీ గారితో మరి సిట్ అధినేత రాజశేఖర్ బాబు గారు భేటీ అయ్యారు. హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారికి సింగపూర్ నుండి రాగానే ఈ కేసులో జరిగినటువంటి అంశాలన్నీ బ్రీఫ్ చేశారు. 11 కోట్ల రూపాయల అంశం కూడా పెట్టారు. అవి ఎస్బీఐలో డిపాజిట్ చేయటం, ఇవాళ కోర్టు ఏదో ఇచ్చిందంట వాటిని వీడియో ప్రూఫ్ ద్వారా పెట్టాలి అనేసి. సో అవన్నీ ఓకే. ఇప్పుడు ఇవన్నీ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు అవినీతికి ఎవరు ఛాలెంజ్ చేస్తారు సార్? ఛాలెంజ్ చేయమన్నాడు సార్. సరే నిరూపించుకుందాం ఎవరు మరి